హలో నమస్తే, నేను మీ దండుగుల శ్రీనివాస్. వాస్తవం టీవీకి స్వాగతం. ఇప్పుడు మనం మాట్లాడబోయే టాపిక్ ఎమ్మెల్సీ కవిత. 5-6 నెలల వరకు జైల్లో గడిపి దీన పరిస్థితులు ఎదుర్కొని వచ్చిన కవిత మళ్ళీ ప్రజల వద్దకు వెళ్ళేందుకు సిద్ధమవుతుందా? ఆమె 15 తారీఖు నుంచి అందరికీ టైం ఇస్తారని కవిత పిఏలు కానీ పిఆర్ఓలు చెప్తా ఉన్నారు. మొన్నటి వరకు ఆమె రెస్ట్లోనే ఉన్నారు. 15 నుంచి ఇక ఆమె యుద్ధ క్షేత్రంలోకి దిగుతారా, ప్రజల్ని కలుస్తారా, మళ్ళీ రాజకీయంగా యాక్టివ్ అవుతారా అనేది ఇప్పుడు మళ్ళీ డిస్కషన్లోకి వస్తుంది. వాస్తవంగా కవిత ఎంపీగా ఓడిపోయిన తర్వాత జనాలకు దూరం అవుతూ వచ్చారు. చాలా రోజుల తర్వాత ఎమ్మెల్సీ పదవిని కట్టబెట్టాడు ఆయన తండ్రి కేసీఆర్. ఎమ్మెల్సీ అయిన తర్వాత కూడా జిల్లాలో అంటి ముట్టినట్టుగా ఆమె పర్యటనలు కొనసాగాయి. ఎమ్మెల్యేలపైన ఆధిపత్యం లేక జిల్లాలో పార్టీ పరిస్థితి చాలా దయనీయ పరిస్థితి చేరుకోగా మొన్న జరిగిన ఎమ్మెల్యే ఎలక్షన్లో కేవలం బాల్కొండ నియోజకవర్గంలో మాత్రమే టీఆర్ఎస్ పార్టీ గెలిచింది. మిగతా చోట్ల ఘోర పరాజయం పాలైంది. టీఆర్ఎస్కు కంచుకోటలా ఉన్న నిజామాబాద్ జిల్లా ఇప్పుడు కకావికలమైపోయింది. అక్కడ కాంగ్రెస్ పాగా వేసింది. బీజేపీ కూడా తన పెత్తనం చెలాయిస్తోంది. ఈ సమయంలో కవిత ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్టు కావడం, 5 నెలలకు పైగా ఆమె జైల్లోనే గడపడంతో జిల్లా అనాథగా మారిపోయింది. టీఆర్ఎస్ శ్రేణులు ఎవరికి వారే అన్నట్టుగా తయారయ్యారు. కాంగ్రెస్లో చాలామంది చేరిపోయారు. మిగిలిన కార్యకర్తలు, ఉద్యమ నాయకులు మాత్రమే ఆమె రాక కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఎట్టకేలకు ఆమె 15 నుంచి మళ్ళీ తిరిగి యాక్టివ్ పాలిటిక్స్లో అడుగుపెట్టనున్నారనే వార్తల నేపథ్యంలో బీఆర్ఎస్లో, రాష్ట్ర బీఆర్ఎస్లో, జిల్లా బీఆర్ఎస్లో కూడా కార్యకర్తల్లో ఒక జోష్ నెలకొంది.